అందరికీ నమస్కారం. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు మేము పర్యటన చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాన్ ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వాటిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ఆదేశానుసారం ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో గార్ మండలం, రూరల్ మండలం, అలాగే పట్టణ ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో కూడా 3 స్పెషల్ ఆఫీసర్స్ ని ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఫర్మాన్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము మందరవారిపేట, మొగదలపాడు ఆ ప్రాంతాలు పర్యటించాం. మళ్ళీ పీజీపేట, కుందువానిపేట ప్రాంతాలన్నీ పర్యటించాం. శ్రీకాకుళంలో కూడా పలు లోతట్టు ప్రాంతాలు మేము పర్యటించడం జరిగింది. ఎక్కడెక్కడ వాటర్ లాగ్డ్ ఏరియాస్ అన్ని కూడా పర్యటించాం. రేపు రాబోయే 2 రోజుల్లో ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి ఎక్కడికక్కడే తుఫాన్ సెంటర్స్ లో పవర్, అలాగే వాటర్, అలాగే ఫుడ్ సప్లై చేయడం, ప్రతి దీనికి ఒక నోడల్ ఆఫీసర్ ని పెట్టడం జరిగింది. అదే అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పారు కనుక దానికి కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనం ఎదుర్కోవడానికి ఎక్కడికక్కడే ఆఫీసర్స్ కూడా పెట్టడం జరిగింది. తుఫాన్ సెంటర్స్ అన్ని కూడా తుఫాన్ సెంటర్లు కాకుండా లేని ప్రాంతాల్లో కూడా స్పెషల్ కొన్ని స్కూల్స్ కూడా లొకేట్ చేసి అక్కడ కూడా మనుషులను తీసుకెళ్లి అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలన్నదే ధ్యేయంగా యంత్రాంగం అంతా పనిచేస్తున్నారు. తప్పకుండా మేము ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భం తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండి అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలను మీరు పాటించాలి. అధికారులు అందరూ మేము సిద్ధంగా ఎదుర్కోవడానికి, మొంతా తుఫాన్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాను. నమస్కారం.